మొత్తానికి టీవీ9 న్యాయ పోరాటానికి మోహన్ బాబు అయితే దిగొచ్చి రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి రంజిత్ కి ఆయన క్షమాపణ చెప్పారు. అంతేకాదు రంజిత్ కుటుంబ సభ్యులకి కూడా ఆయన క్షమాపణ చెప్పారు. మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా అక్కడికి వెళ్లారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఎవ్వరికి ఇవ్వలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళిద్దరూ కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి రంజిత్ కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పి రంజిత్ ని పరామర్శించారు. అయితే బహిరంగ క్షమాపణ అయితే ఇంతవరకు చెప్పలేదు. మీడియా ముందుకొచ్చి అయితే మోహన్ బాబు కానీ లేకపోతే ఎవరు క్షమాపణ చెప్తూ మాట్లాడలేదు. ఒకసారి మనం ఆ రోజు అంటే 10వ తారీఖున రంజిత్ పై దాడి జరుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. 10వ తారీఖున సాయంత్రం ఎప్పుడైతే మంచు మనోజ్ అక్కడ తన కూతుర్ని తనని చూడనివ్వట్లేదు, తనని లోపలికి వెళ్ళనివ్వట్లేదంటూ అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా మీడియా కవరేజ్ కి వెళ్ళిన మా ప్రతినిధి రంజిత్ పై ఎలా టీవీ9 మైక్ తో దాడి చేశాడో మోహన్ బాబు మనం చూస్తున్నాం ఆ దృశ్యాల్లో. అయితే ఈ దాడిలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. జైగోమాటిక్ బోన్ దగ్గర 3 లేయర్డ్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఏకంగా సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. సర్జరీ చేసిన తర్వాత కూడా డిఫార్మిటీ ఉండడంతో చాలా సమయం పడుతుంది ఆయన కోలుకోవడానికి అని చెప్పారు. అంటే తన ఉద్యోగరీత్యా చాలా మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మరోవైపు ఆహారం నమిలే పరిస్థితి కూడా లేదు. కేవలం పైప్స్ తోనే ఆహారం అందుతోంది రంజిత్ కి. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు యశోద ఆసుపత్రిలో. అయితే ఈ రోజు రంజిత్ కి క్షమాపణలు చెప్పడానికి మోహన్ బాబు అలానే విష్ణు కలిసి వచ్చారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరికి సమాచారం ఇవ్వకుండా మోహన్ బాబు విష్ణు వచ్చి క్షమాపణ చెప్తున్నారు. అయితే ఈ మధ్యలో జరిగిన సంఘటనలు ఏంటో ఒక్కసారి మనం గమనిస్తే 10వ తారీఖున ఎప్పుడైతే రంజిత్ పై దాడి జరిగిందో ఆ తర్వాత టీవీ9 యావత్ అంటే మేనేజింగ్ డైరెక్టర్ నుండి డిపార్ట్మెంట్ లోని ప్రతి ఒక్కరూ ఎఫ్ఎన్సీసీ కార్యాలయం దగ్గర న్యాయ పోరాటం చేశారు, నినదించారు. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఇలా విలేకరులపై దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మొత్తం టీవీ9 కుటుంబంగా ఏకతాటిగా ఎఫ్ఎన్సీసీ కార్యాలయం దగ్గర న్యాయ పోరాటం చేసింది. అంతేకాదు కేవలం టీవీ9 మాత్రమే కాదు, ఎవరైతే విలేకరులు ఉన్నారో, ఎవరైతే రిపోర్టర్ సంఘం ఉందో అందరూ కలిసి వచ్చి అక్కడ కూర్చొని న్యాయ పోరాటానికి దిగారు. ఇది ఇలా విలేకరులపై లేకపోతే రిపోర్టర్లపై దాడి కరెక్ట్ కాదు అంటూ అందరూ నినదించారు. ఎందుకంటే 10వ తారీఖున మోహన్ బాబు టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడికి ముందు కూడా మరింత మంది మీడియా విలేకరులపై ఆయన దాడి చేయడం జరిగింది. ఆ సంఘటనలన్నీ గుర్తు చేసుకొని వాళ్ళందరూ అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు ఫైనల్లీ రంజిత్ కి క్షమాపణలు చెప్పారు. అలానే రంజిత్ కోరిక మేరకు యావత్ విలేకరులకి అంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద మీడియా రిపోర్టర్స్ అందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పారు.